అందరికీ నమస్తే. మంథని నియోజకవర్గంలో నకిలీ కులం సర్టిఫికెట్ల అంశం కాకరేపుతా ఉన్నది. మరి ఇక్కడ గాన్లనా రెడ్డి గాన్లనా అని చెప్పి మరి ఇక్కడ ఏదైతే రెడ్డి గాన్ల కులానికి సంబంధించిన వివాదం పాతూరి రామకృష్ణయ్య గారు ఏదైతే బీసీ యునైటెడ్ ఫ్రంట్ వ్యవస్థాపక చైర్మన్ ఏదైతే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిండో దాని మీద మరి ఇక్కడ వివాదం రాజుకున్నది. ఇది కాస్త హైదరాబాద్ వరకు చేరింది. మరి ఇక్కడ మంథనిలో బీసీ కోటాలో ఏదైతే రెడ్లకు వాటా లభిస్తా ఉన్నదని చెప్పి ఇప్పుడు అందరూ కూడా మరి విశ్వసిస్తున్న పరిస్థితి. ఎందుకంటే మరి ఇక్కడ రెడ్డి గాన్ల కులస్తులు గాన్ల కులం పేరుతోటి అక్రమంగా బీసీ సర్టిఫికెట్లు పొంది ఉన్నారని, మరి దానికి సంబంధించి ఆల్రెడీ ఏదైతే రెడ్డి గాన్ల కులస్తులకు బీసీ సర్టిఫికెట్లు ఇవ్వకూడదని చెప్పి రోషయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే వాటిని రద్దు చేయించారని చెప్పి ఒకవైపు వినవిస్తా ఉంటే, మరి ఇక్కడ మాకు ఆల్రెడీ మమ్మల్ని గాన్ల కులస్తులుగా గుర్తించిండ్రు, హైకోర్టు ఆదేశాల మేరకే మేము సర్టిఫికెట్లు తెచ్చుకుంటున్నామని చెప్పి చెప్తున్న పరిస్థితి. నిన్నటి రోజున చూసుకున్నట్టయితే విచిత్రమైన పరిస్థితి నెలకొన్నది. మరి ఇక్కడ గాన్ల ఏదైతే రెడ్డి గాన్ల కులానికి సంబంధించి కాటార మాదేపూర్ ఏరియాలకు సంబంధించిన నాయకులు నిన్నటి రోజున ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిండ్రు. మరి ప్రెస్ మీట్ ద్వారా వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారా అని అంటే, ఏదైతే మరి ఇక్కడ శ్రీధర్ బాబును విమర్శించిండో పాతూరి రామకృష్ణ అనే వ్యక్తి, దాన్ని కవర్ చేయడానికి అంటే శ్రీధర్ బాబును డిఫెండ్ చేయడానికి చెప్పుకున్నారా, లేదంటే మేము రెడ్డి గాన్ల కులస్తులం మేము బీసీలమే అని చెప్పదలుచుకున్నారా, లేదంటే మేము రెడ్డి గాన్లు కాదు గాన్ల కులస్తులం అని చెప్పుకున్నారా అని చెప్పి మరి ఇక్కడ మనం పరిశీలించినట్టయితే దీనిలో వాళ్ళకే క్లారిటీ లేదనే విషయం అయితే అర్థమవుతా ఉన్నది. మరి వాళ్ళు ఏదైతే మేము రెండెడ్ల గానుగా కట్టి మరి ఇక్కడ నూనె తీసేదో ఆ రెండెడ్ల గానుగా కాస్త రెడ్డి గాన్ల అయిపోయింది. మరి ఇక్కడ మేము గాన్ల కులస్తులమే అని ఒకసారి, రెడ్డి గాన్ల కులం మరి ఇక్కడ గాన్ల కులానికి ఉపకులం అని ఒకసారి, ఖచ్చితంగా బై బర్తే మేము గాన్ల కులస్తులం అని ఒకసారి మరి చెప్పకనే చెప్తూ, ఇవాళ ఏదైతే ఆ 1920 నుంచే మాకు గెజిట్ లో అంటే 1920 నిజాం కాలంలోనే మమ్మల్ని గుర్తించారు, రెడ్డి గాన్ల కులాన్ని అంటారు, మళ్ళా మేము రెడ్డి గాన్ల కాదు గాన్ల అంటారు. మరి ఇక్కడ వాళ్ళు విషయం ఏదైతే చెప్పే విషయంలో క్లారిటీ లేదు. మొత్తానికైతే శ్రీధర్ బాబును వెనుకేయడానికి ఏదైతే పాతూరి రామకృష్ణయ్య గారు మరి ఇక్కడ ఆ శ్రీధర్ బాబును విమర్శించిండో దాన్ని డిఫెండ్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్ప, మీరు రెడ్డి గాన్లనా అనే దానిలో మాత్రం ఖచ్చితంగా క్లారిటీ చెప్పలేకపోతున్న అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఏదేమైనా రెడ్డి గాన్ల కులస్తులు గాన్లకు సంబంధించిన సర్టిఫికెట్లు తీసుకోవడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఇప్పటికే మరి ఇక్కడ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో వాళ్ళు ఏం మాట్లాడినరో ఒక్కసారి విన్న తర్వాత దానికి సంబంధించి వాళ్ళు ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడినరు దానికి సంబంధించి పూర్తి స్థాయి విశ్లేషణ కనుక ఒక్కసారి చూసినట్టయితే, రెడ్డి గాన్ల కులానికి మరి ఇక్కడ ఏదైతే రమేష్ రెడ్డి, వీళ్ళ పేర్లు అన్ని రెడ్డే ఉంటాయి. మరి ఇక్కడ గతంలో చూసినాం ఏదైతే రిజర్వేషన్లు ఏదైతే అసమానతలకు సంబంధించి సమానత్వం కోసం మరి ఇక్కడ రిజర్వేషన్లు కల్పించిండ్రు, అది కేవలం ఆర్థిక పరంగానే కాకుండా సామాజిక పరంగా కూడా వాళ్ళకు సమానత్వం రావాలనే రిజర్వేషన్లు కేటాయించిన పరిస్థితి. మరి వీళ్ళ పేరు చివరన రెడ్డి పెట్టుకుంటారు, మేము మాత్రం గాన్లనే అంటారు. సరే ఏది ఏమైనా వాళ్ళ వాదన ఏ విధంగా ఉన్నదో ఒకసారి గమనించినట్టయితే, కాలక్రమేణా నామినిక్లేషన్ మారింది. మరి ఏదైతే రెండెడ్లు కట్టుకొని గానుగా మేము నూనె తీసేది కాబట్టి కాలక్రమేణా అది ఏదైతే వ్యవహారిక భాషలో రెండెడ్ల గాన్లు అనేది రెడ్డి గాన్లు అయిందని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. ఓకే, మరి ఇక్కడ ఇవాళ కుల వ్యవస్థ అనేది నిర్మించబడ్డదే మనం చేసిన వృత్తులను ఆధారం చేసుకొని. ఇవాళ కుండలు చేసేటోళ్ళను కుమ్మరోళ్ళని, మరి అదేవిధంగా కళ్ళు గీసేటోళ్ళను గౌన్లని, వ్యవసాయం చేసేటోళ్ళని కాపోళ్ళని, అదేవిధంగా మరి ఇక్కడ ఏదైతే మరి ఆ చెక్క పనులు చేసే వాళ్ళను విశ్వబ్రాహ్మణులని, హౌసుల పని చేసే వాళ్ళను, ఏదైతే బంగారం గోల్డ్ పని చేసే వాళ్ళను హౌసుల వాళ్ళని, ఈ రకంగా మరి ఇక్కడ నేతలు నేసే వాళ్ళను పద్మశాలిలని, ఈ రకంగా కుల వ్యవస్థ నిర్మించబడ్డదే. మరి ఈ విధంగా మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు రెండెడ్ల గానుగ తీసిరా ఒక్కెద్దు గానుగ తీసిరా అనే దానికంటే మీరు రెడ్డి గాన్లగా స్థిరపడ్డారు అనేది అయితే వాస్తవం. మరి మీరు రెడ్డి గాన్లనే అని చెప్పుకోవడానికి ఎందుకు వెనకాడుతా ఉన్నారు? ఇప్పుడు నేను ఏం చెప్తా ఉన్నాడు, బై బర్త్ గాన్లా, మీకు గాన్లా అనేందుకు రెడ్డి గాన్లా అని మీరు వ్యవహారిక భాషలో మరి పిలువబడతా ఉన్నారు కాబట్టి అదే రెడ్డి గాన్లనే బీసీ సర్టిఫికెట్లు కావాలి అని చెప్పి ఎందుకు కొట్లాడతలేరో ఒక్కసారి ఆలోచన చేయాలి. వీళ్ళ మాటల్లోనే అది కూడా స్పష్టం అవుతుంది. సర్టిఫికెట్ అనేది ఎక్కడ కూడా రెడ్డి గాన్ల అనే దాని మీద బీసీ ఇయ్యలే సార్. గాన్ల కులస్తులు బీసీబీ సీరియల్ నెంబర్ 6 అని ఇచ్చారు.
ఎందుకు గాన్ల కులస్తులని ఎందుకు ఇచ్చి నువ్వు రెడ్డి గాన్ల కులాన్ని అక్కడ గుర్తించలేదు కాబట్టి బీసీ సర్టిఫికెట్లు ఇయ్యము అని అంటే అక్రమంగా మీరు గాన్ల మరి పేరుతోటి సర్టిఫికెట్లు తీసుకుంటున్న పరిస్థితి వాస్తవం. మరి ఇది వాస్తవం కాదా ఒకసారి చెప్పాలి. నిజాం కాలం నాటి 1920 కాలం నాటికి సంబంధించినటువంటి చారిత్రక ఆధారాలతో సహా అవన్నీ కూడా వీళ్ళంతా కూడా గాన్ల యొక్క ఉపకులంగా రెడ్డి గాన్ల కులంగా చారిత్రకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. రెడ్డి గాన్ల అనే పేరు ఒక దిక్కు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఏదైతే నిజాం కాలంలో 1920లోనే మరి ఇక్కడ ఆ గాన్లకు ఉపకులంగా రెడ్డి గాన్ల ఉన్నది అని చెప్తా ఉన్నాడు. అయినా మళ్ళా మేము రెడ్డి గాన్ల కాదు అంటా ఉన్నాడు. రెడ్డి గాన్ల అనేది గాన్లకు ఉపకులం అయినప్పుడు మీరు రెడ్డి గాన్ల పట్టుకొనే మాకు ఖచ్చితంగా బీసీ కావాలని చెప్పి ఎందుకు కొట్టాడతలేరో ఒక ఆలోచన చేయాలి. ఆధారాలు ఉన్నాయి. రెడ్డి గాన్ల అనే పేరే లేదు సార్. వి నాట్ బిలాంగ్స్ టు రెడ్డి గాన్ల సొసైటీ పిలుపు క్రమేణా వచ్చేసారు. మేము మరి అక్కడ రెడ్డి గాన్ల అనేది లేనే లేదు అంటా ఉన్నాడు. ఈయననే 1920లో నిజాము ఏర్పాటు చేసిన అదేదైతే గెజిట్లు ఉన్నదో దానిలో ఉపకులంగా ఉన్నది రెడ్డి గాన్ల అంటాడు. మళ్ళీ రెడ్డి గాన్ల అనేది లేనే లేదు అని అంటాడు. మరి ఇక్కడ ఏదైతే ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నాడు, రాష్ట్ర చైర్మన్ గా ఉన్నటువంటి మరి ఇక్కడ అయిత ప్రకాష్ రెడ్డి, మరి ఆ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారో విన్నట్టయితే, నా పేరు ప్రకాష్ రెడ్డి, మా తండ్రి పేరు సమ్మయ్య. ఇక్కడ చదువుకునే వరకు మాకు అక్కడ ఉన్న సర్కిల్తో రెడ్డి అని పెట్టుకోవడం జరిగింది. కానీ నా పేరు కూడా ప్రకాషే. విషయం చెప్తున్నా, సోషల్ స్టేటస్ కోసము ఫాల్స్ బిజినెస్ కోసం పెట్టుకోవాలి అని నేను ప్రాక్టికల్ చెప్తున్నా. ఎవరేమైనా జరుగుతాయి, చట్టాలు ఉన్నాయి, ప్రభుత్వాలు ఉన్నాయి. దాని మీద మేమందరం కూడా మా ఊళ్ళలో గ్రామ పంచాయతీలో ఏమంటారు ఓటర్ లిస్ట్ చూస్తే దాంట్లో మేము గాన్ల వాళ్ళమని ఉంటుంది, రెడ్డి గాన్లని రాయి చూస్తే తెలుస్తుంది. మా కులస్తులు ఏమని ఉంటది వీటిలల్లా రెండెద్దులతోటి మేమందరం కూడా మా ఊళ్ళలో గ్రామ పంచాయతీలో ఏమంటారు ఓటర్ లిస్ట్ చూస్తే దాంట్లో మేము గాన్ల వాళ్ళమని ఉంటుంది, రెడ్డి గాన్లని రాయి గాన్ల అనే ఉంటది, రెడ్డి గాన్ల అనే రాసి ఉంటది. ఆయనే చెప్తా ఉన్నాడు రెడ్డి గాన్ల అనే ఉంటదని. మీరు రెడ్డి గాన్ల అనిగే ఇక్కడ మరి గాన్ల సర్టిఫికేట్ ఎందుకు తీసుకుంటున్నారు అనేది ఇక్కడ మొదటి ప్రశ్న. మరి దీనికి ఏదైతే రోషయ్య ప్రభుత్వం ఏదైతే మరి ఇక్కడ ఈ వివాదం ఏర్పడ్డ నేపథ్యంలో వాళ్ళకి సర్టిఫికేట్లు నిలిపివేయాలని చెప్తే మీరు అక్రమంగా ఎందుకు మళ్ళీ గాన్ల సర్టిఫికేట్లు తీసుకుంటా ఉన్నారు అనేదే ఇక్కడ మొదటి ప్రశ్న. మా కులస్తులు కొందరు గాన్ల సర్టిఫికేట్ తీసుకొని మన ఎన్నికల పోటీ చేశారని చెప్పేసి మీరు ఆరోపణలు చేశారు. మరి గాన్ల సర్టిఫికేట్ అనేది ఆ తీసుకున్న వాళ్ళంతా ఇప్పుడు తీసుకున్న వాళ్ళు కాదు. గత 5 సంవత్సరాల కిందట 10 సంవత్సరాల కిందట టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు గౌరవ హైకోర్టు వారిని ఆశ్రయించి గౌరవ హైకోర్టు వారి యొక్క ఉత్తర్వుల ఆధారంగానే రిట్ పిటిషన్ ఆధారంగానే వీళ్ళు గాన్లోలే గత చరిత్ర ప్రకారం చేసుకొని వీళ్ళు రెడ్డి గాన్లోలు కాదు, వీళ్ళకు బీసీ సర్టిఫికేట్ ఇవ్వమని కోర్టు ఆదేశించిన మీదటనే గౌరవ తహసీల్దార్ గారు మాకు ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ గాన్ల సర్టిఫికేట్ అనేది ఇప్పుడు తీసుకున్నది కాదు. అంటే ఆయన చెప్పదలుచుకున్నది ఏంటి అని అంటే పాతూరి రామకృష్ణయ్య గారు ఏదైతే శ్రీధర్ బాబు మళ్ళీ మంత్రిగా రావడంతో ఈ గాన్ల సర్టిఫికేట్ అనేది మళ్ళీ తెర మీదకి వచ్చింది అని అంటే మరి ఇక్కడ మాకు ఆల్రెడీ మేము గాన్ల సర్టిఫికేట్ కలిగి ఉన్నాం, మాకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది అని చెప్పకుండా ఇప్పుడు తీసుకున్నది కాదు, అది బీఆర్ఎస్ హయాంలో తీసుకున్నదే, ఇప్పుడు తీసుకున్నది కాదు అంటే అది దొంగ సర్టిఫికెటే, కానీ మా సార్ హయాంలో తీసుకున్నది కాదు అని చెప్పదలుచుకున్నాడా, లేదంటే ఖచ్చితంగా మేము గాన్ల వాళ్ళమే అని చెప్పదలుచుకున్నాడా అంటే వాళ్ళ కన్ఫ్యూజన్. ఇటు శ్రీధర్ బాబును ప్రొటెక్ట్ చేయాలి, అదే విధంగా మేము గాన్ల వాళ్ళమే అని చెప్పుకోవాలి, రెడ్డి గాన్లకు ఉపకులం అని చెప్పుకోవాలి. కానీ రెడ్డి గాన్ల అని చెప్తే మళ్ళీ మాది నిలబడదు కాబట్టి మళ్ళీ మేము గాన్ల అనే మరి ఇక్కడ దాన్ని విన్నే స్టిక్ అయి ఉండాలని చెప్పి వీళ్ళ కన్ఫ్యూజన్. అసలు వీళ్ళకు మధ్యలో క్లారిటీ లేక ఫస్ట్ వీళ్ళు గాన్లనా లేదంటే రెడ్డి గాన్లనా అనేది ముందు తేల్చుకోలేకపోతా ఉన్నారు. వీళ్ళ ఆద్యంతం శ్రీధర్ బాబు గారి మీద ఏవైతే మరి ఇక్కడ పాతూరి రామకృష్ణయ్య గారు చేసిన మరి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొటెక్ట్ చేయడానికే ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్ప మరి ఇక్కడ ఈ రెడ్డి గాన్ల వాళ్ళు ఎట్లయితారు, వీళ్ళకి బీసీ సర్టిఫికేట్ ఎట్లా వచ్చిన హైకోర్టు ఆదేశాల మేరకే వచ్చినాయి అంటున్నాడు. హైకోర్టు ఆదేశాల మేరకే వచ్చినట్టు అయ్యే ఉంటే
రేగొండకు పోయి దొంగ సర్టిఫికేట్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో దానికి సమాధానం చెప్పాలి. నిజంగానే మరి ఇక్కడ హైకోర్టు ఆదేశాల మేరకు ఇస్తే మరి ఇక్కడ ఏదైతే తహసీల్దార్ గారు వీళ్ళ సర్టిఫికేట్లు కొట్టేయమని చెప్పి మరి వాటిని రద్దు చేయమని కలెక్టర్కి ఎందుకు లెటర్ రాసిండో దాని మీద సమాధానం చెప్పాలి. ఇంకా ఏం చెప్తా ఉన్నారు? మా మంత్రి నియోజకవర్గంలో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా శ్రీధర్ బాబు గారు మంత్రి అయిన తర్వాత ఏ ఒక్క వ్యక్తికి రెడ్డి గాన్ల అని పిలువబడేటువంటి గాన్ల కులస్తునికి ఏ ఒక్క వ్యక్తికి కూడా మా ఈ మండలాల నుంచి వెళ్ళి గాన్ల ధృవీకరణ పత్రం తీసుకోలేదు, మంజూరు చేయలేదు అని చెప్పేసి మేము మీకు సవాల్ విసురుతా ఉన్నాం. అది వీళ్ళ అసలు కథ ఏంటంటే ఇప్పుడు గాన్ల సర్టిఫికేట్ ఏదైతే తీసుకున్నారో వాళ్ళు దొంగలు అయితే గాని మాకేం సంబంధం లేదు, కానీ మా శ్రీధర్ బాబు హయాంలో మాత్రం ఏ ఒక్కరికి కూడా మంత్రి నియోజకవర్గంలో సర్టిఫికేట్ ఇవ్వలేదు. అది రేగొండ నుంచి ఇచ్చారు, అది దొంగ సర్టిఫికేటే, కానీ మా సార్కు మాత్రం సంబంధం లేదని చెప్పదలుచుకున్నాడు. చివరికి వస్తే ఇది చెప్పదలుచుకున్నది ఏంటంటే మా సారుకు వచ్చిన తర్వాత ఒక్క సర్టిఫికేట్ కూడా రాలేదు, మేము సవాల్ విసురుతున్నాం తేంది. హైకోర్టే మీకు బీసీలు అని చెప్పి డిక్లరేషన్ ఇచ్చిందంటున్నావు, హైకోర్టే మిమ్మల్ని గుర్తించిందంటున్నావు, మళ్ళీ మీ సార్ వచ్చినాక ఎందుకు రాదు? మరి ఇక్కడ ఎవరైతే ఈ వేమునూరి ప్రభాకర్ రెడ్డి వాళ్ళ అత్త తోట సావిత్రమ్మ ఉన్నదో ఆమె కటార మండలం నుంచి అదే హైకోర్టు ఉత్తర్వులను ముందర పెట్టి ఎందుకు సర్టిఫికేట్ తీసుకోలేదు, ఎందుకు రేగొండ నుంచి దొంగ సర్టిఫికేట్ తీసుకున్నదో మరి దానికి సమాధానం చెప్పాలి. ఇవాళ శ్రీధర్ బాబు గారు సచ్చీలుడు అని చెప్పడం కోసం మీ రెడ్డిగాళ్ళ కులస్తులు అందరూ కూడా తమ కులాన్నే తాకట్టు పెట్టడానికి ముందుకొస్తున్న విచిత్ర వైఖరిని ఇక్కడ చూడండి ప్రజలారా. ఇంకేం చెప్తా ఉన్నాడు? మా శ్రీధర్ బాబు గారు తప్పు చేయలేదు, పుట్టమల్లి గారు ఏదో తప్పు చేసిరని మరి ఆయన మీదకి నెట్టేసే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నాడు. ఆ సంగతి కూడా చూద్దాం. ఇప్పుడు మా ముందు లేఖలు ఉన్నాయి, మీకు అవన్నీ కూడా చూపిస్తాం. ఇదే మీరు ఆరోపణ చేసినట్టు తెలిపినటువంటి పుట్ట మధుకర్ గారు జడ్పీ చైర్మన్ గా ఉన్నప్పుడు మరి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా వీళ్ళంతా రెడ్డి గాన్ల కులస్తులు గారు, వీళ్ళు గాన్ల కులస్తులే, వీళ్ళ పుట్టు పూర్వోత్తరాలు మాకు తెలుసు, మేము ఇక్కడ పుట్టి పెరిగినాము, వీళ్ళ సామాజిక నేపథ్యం మాకు తెలుసు, వీళ్ళందరినీ కూడా బీసీలలో కలపండి అని చెప్పేసి వారు బీసీ కమిషన్ కు ఈ ఉత్తరాలు కూడా ఇవ్వడం జరిగింది. చూడండి ఇది ఏదైతే మా సారు మంచోడని చెప్పడం కోసం ఇంకోళ్ళని మీద ఏ విధంగా బురదల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారో పుట్ట మధుకర్ గారు లెటర్ ఇచ్చిండ్రు బీసీలలో కలపమని అని చెప్పి మరి నేను చెప్తా ఉన్నారు. మరి పుట్ట మధుకర్ గారు బాజాప్తా లెటర్ ఇచ్చిండ్రు. ఏమని ఇచ్చిండ్రు? మరి ఇక్కడ బీసీ కమిషన్ చైర్మన్ కు 2023లో ఇచ్చిండు, దానికన్నా ముందు ఎమ్మెల్యే కూడా ఇచ్చిందని చెప్తా ఉన్నారు. ఓకే, ఇచ్చిండు. మరి ఇక్కడ ఏం చెప్పిండు? ది రెడ్డి గాన్ల ఏ మైనారిటీ కమ్యూనిటీ అండ్ ఏ సబ్ కాస్ట్ ఆఫ్ గాన్ల క్యాస్ట్ స్పార్సర్లీ లొకేటెడ్ ఇన్ ఈస్ట్ వైల్ districts of Karimnagar, Adilabad, Warangal and Medak. They are socially, educationally and economically backward in all aspects. In the past for few decades, I am well versed that the revenue authorities were issued BCP Ganla caste certificate. మరి ఇక్కడ రెడ్డి గాన్ల సబ్ క్యాస్ట్ ఏదైతే ఉన్నదో గాన్ల క్యాస్ట్ కు సబ్ క్యాస్ట్ అది మరి వాళ్ళు కూడా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వెనుకబడే ఉన్నారు. మరి ఇక్కడ మా ఏరియాలో వాళ్ళు నివసిస్తా ఉన్నారు. నాకు తెలిసినంత వరకు మరి వాళ్ళు కూడా రెండెడ్లు గానుగా కట్టి నూనె తీసేదనే నానుడి ఉన్నది. కాబట్టి ఆ రెడ్డి గాన్లను బీసీలో చేర్చండి, దీని మీద తగు విచారణ చేయండి అని చెప్పి బీసీ కమిషన్ కి ఏదైతే రోషయ్య ప్రభుత్వంలో మరి వీళ్ళ సర్టిఫికెట్లను నిలుపుదల చేయించిండ్రో ఆ నిలుపుదలకు సంబంధించి బీసీ కమిషన్ ఇప్పటి వరకు కూడా వాళ్ళు రెడ్డిసా లేదంటే మరి బీసీలా అనేది తేల్చలేదు. కాబట్టి మరి నేను ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజా ప్రతినిధిగా మరి మీకు చెప్పేది ఏంటంటే ఆ రెడ్డి గాన్ల అనేది మరి నిజాం కాలంలో ఏదైతే ఉపకులంగా ఉన్నది నిజాం కాలం నుంచి అని చెప్పి మరి చారిత్రక ఆధారాలు ఉన్నాయని చెప్పి ఏదైతే వాళ్ళు చెప్తా ఉన్నారో దాన్ని పరిశీలించి వాళ్ళని బీసీలో చేర్చండి అని చెప్పి ఇందులో తప్పే ఉన్నది. మరి ఇక్కడ శ్రీధర్ బాబు గారు ఒక్కరు కూడా ఇయ్యలేదు అని అంటే మేము దొంగతనాన్ని తీసుకున్నాం, బీఆర్ఎస్ ఉన్నప్పుడే తీసుకున్నాం, ఈ దొంగతనానికి శ్రీధర్ బాబుకు సంబంధం లేదని అంటానవా? లేదంటే పుట్టమధు ఇక్కడ బీసీలను చేర్చండి అని చెప్పి మరి రెడ్డి గాన్లకు సర్టిఫికేట్ ఇచ్చింది కాబట్టి బీసీలరా చూడండి మీకు అన్యాయం చేస్తా ఉన్నాడు, మమ్మల్ని బీసీలో కలుపుమని మీ పుట్టమదే మీ బీసీ నాయకుడే లెటర్ ఇచ్చిందని చెప్పి బీసీలను మరి ఇక్కడ బీసీలను రెచ్చగొట్టదలుచుకున్నావా? ఇవాళ నువ్వే చారిత్రక ఆధారాలు ఉన్నాయని చెప్తా ఉన్నావు నిజాం కాలం నుంచి, ఆ చారిత్రక ఆధారాలు ఏదో పరిశీలించుంది అని చెప్పి మరి ఇక్కడ చెప్పి అది బీసీ కమిషన్ కి లెటర్ రాసిండు. ఇవాళ ఇంకా ఎన్ని రోజులు మీరు దొంగ బతుకులు బతుకుతారు? మరి ఇక్కడ రెడ్డి గాన్ల అయి ఉండి మీరు గాన్ల సర్టిఫికేట్ తోటి అందరితోటి మాటలు పడుతూ ఈ దొంగ బతుకులు మీకు ఎందుకు? బాధ్యత ఏదో ఒకటి తేల్చుకోవాల్సిన అవసరం ఉన్నది. బీసీ కమిషన్ మిమ్మల్ని బీసీలుగానన్నా తేల్చి బాధ్యత రెడ్డి గాన్ల బీసీలో మరి బీసీ బి ఇతరా, బీసీ ఏ ఇతరా, బీసీ సి ఇతరా,
మరి సీరియల్ నెంబర్లు 6 ఇస్తారా 7వది చేరుస్తారా దీన్ని చూసుకోవాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి మరి పుట్టమ్మది గారు చెప్పడం నీకు ఇది తప్ప లేదంటే మరి ఇక్కడ ఏదైతే నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు చూపి అన్నట్టు ఇవాళ మీ శ్రీధర్ బాబు గారు మీ తాత ముత్తాతల నుంచి మరి అక్కడి నుంచి ఆయనకే ఆయన కుటుంబానికే మేము సేవ చేస్తున్నామని చెప్పే శ్రీధర్ బాబు గారు ఇప్పటి వరకు ఈ రెడ్డిగాన్ల మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేడు, ఎందుకు ఈ రెడ్డిగాన్ల బీసీనా ఓసీనా అని ఎందుకు తేల్చలేకపోతా ఉన్నాడు, ఎందుకు మీరు దొంగ సర్టిఫికెట్లతోటి దొంగ బతుకులు ఎందుకు బతుకుతా ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇంకా ఏం చెప్తా ఉన్నారు రమేష్ రెడ్డి గారు? మా చెల్లి గాన్ల ధృవీకరణ లెటర్లు ఉన్నాయి, మీకు అవన్నీ లెటర్లు ఉన్నాయి. మేము ఇక్కడ పుట్టి పెరిగినాము, వీళ్ళ సామాజిక నేపథ్యం మాకు తెలుసు. చూడండి, చారిత్రక ఆధారం చూపిస్తా ఉన్నాం. 1920s లో కానివ్వండి, గతంలో ఇంకా రాసినటువంటిది ఏంటిది, ఇందులో గాన్లకులో ఉన్న 8 ఉపకులాలు ఉన్నాయని వాటి ఆధారాలన్నీ కూడా 1920 నుంచి వెళ్ళి సజ్జన గాన్ల, దేవగాన్ల, తిలకగడ గాన్ల, వెన్నెగాన్ల, కమ్మగాన్ల, రెడ్డి గాన్ల, పద్మశాలి గాన్ల, మూత్రాసి గాన్ల అనేటువంటి గాన్ల ఉపకులాలు ఉన్నాయని ఆనాటి నిజాం కాలం లోపల రాసినటువంటి హైకోర్టు జడ్జి గారు రాసినటువంటి గ్రంథంలో కూడా పొందుపరిచారు. శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి. మేము హైదరాబాద్ లో కూడా ఆర్టీఐలో పెట్టాం. శాస్త్రీయ ఆధారాలను కూడా దాదాపుగా ధృవీకరణతో మా చేతికి వచ్చేసి మీ చేతికి వచ్చేసినాయి. మరి మీ చేతికి వచ్చేసినాయి, మీకు 1920 నుంచే మరి ఇక్కడ చారిత్రక ఆధారాలు ఉన్నాయి అని అంటా ఉన్నాడు. మరి మీ 1920 నుంచే గాన్ల కులానికి ఉపకులంగా రెడ్డి గాన్ల ఉన్నట్టయితే మళ్ళీ మేము బిలాంగ్స్ టు గాన్ల అని ఎందుకు చెప్పుకుంటా ఉన్నారు? మేము బాజాప్తా రెడ్డి గాన్లనే, మేము బీసీనే అని ఎందుకు చెప్పుకోలేకపోతా ఉన్నారో? మాకు గాన్ల సర్టిఫికేట్ అవసరం లేదు, రెడ్డి గాన్లనే వేయండి, మమ్మల్ని ఖచ్చితంగా బీసీ జాబితాలో చేర్చండి అని చెప్పి మరి ఇక్కడ మీరు ఏదైతే 50 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ కు ఊడిగం చేస్తా ఉన్నారో ఆ కాంగ్రెస్ ని ఎందుకు అడగలేకపోతా ఉన్నారో మరి ఇక్కడ ఈ రమేష్ రెడ్డి గాని అయితే ప్రకాష్ రెడ్డి గాని సమాధానం చెప్పాలి. మరి ఇక్కడ రెడ్డి గాన్ల కులం అనేది మరి గాన్ల కులానికి సబ్ క్యాస్ట్ అయినప్పుడు, గాన్ల కులం బీసీలలో ఉన్నప్పుడు మరి రెడ్డి గాన్ల కులం సబ్ క్యాస్ట్ బీసీలలో ఎందుకు ఉండదు అని చెప్పి ఎందుకు పోరాటం చేస్తలేరు? ఎందుకు బీసీ కమిషన్ అడుగుతలేరు? ఇలా బీసీ కమిషన్ కు లేఖ ఇచ్చినటువంటి పుట్టమది గారిని ఎందుకు తప్పు పడతా ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేయాలి. 1920లో మీరు మరి సబ్ క్యాస్ట్ గా ఉండేది గాన్ల కులానికి. మరి 1953లో కాలేకర్ కమిషన్ వేసిన రోజున మీరు గాన్ల కులస్తులకు మేము మరి సబ్ క్యాస్ట్ మేమని చెప్పి ఎందుకు చెప్పి మీరు జాబితాలో మిమ్మల్ని చేర్చలేకపోయినారు? ఆ తర్వాత వచ్చినటువంటి మరి ఇక్కడ మండల్ కమిషన్ లో 1979-80లో వచ్చిన కమిషన్ లో మీరు ఎందుకు మరి బీసీలుగా గుర్తించబడలేదు? ఆ రోజున మీరు ఎందుకు మీ వాదనను వినిపించలేదు? పోనీ ఇప్పటికైనా కూడా మీరు ఏదైతే మరి ఇక్కడ నిత్యం మరి శ్రీపారావు కుటుంబం నుంచి శ్రీధర్ బాబు కుటుంబం రాక ఆయన వెన్నంటి ఉంటున్నటువంటి మీరు కొంతమంది నాయకులు ఎవరైతే అయితే ప్రకాష్ రెడ్డి లాంటి వాళ్ళు మరి ఆ కులాన్ని వాడుకొని మీరు ఇలా రాష్ట్ర స్థాయికి ఎదిగింది కదా, మరి మీ కులాన్ని ఎందుకు బీసీలలో చేర్చాలి? రెడ్డి గాన్ల కులం మాది ఫలానా కులానికి మరి ఉపకులం అని చెప్పి దానికి చారిత్రక ఆధారాలు చూపించి బీసీలలో ఎందుకు చేర్పించలేకపోతా ఉన్నారు? ఇలా బీసీ కమిషన్ కు లెటర్ ఇచ్చిందని పుట్టమదిను దోషం చేయడానికి ఎందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేయాలి. అంటే ఇవాళ శ్రీధర్ బాబును కాపాడడం కోసం మీరు ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సిద్ధపడతా ఉన్నారు అని అంటే మరి ఇక్కడ మీరు దేన్ని ఆశించి చేస్తా ఉన్నారు? ఇలా కులానికి కూడా ద్రోహం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ మీకోసం ప్రయత్నం చేసినటువంటి మీరు చెప్పిన ఆధారాలు ఉన్నాయని చెప్పి ఏదైతే చెప్పిందో ఆ ఆధారాలను పరిశీలించండి అని చెప్పి బీసీ కమిషన్ కు లేఖ రాస్తే అది తప్పైంది. ఇవాళ మిమ్మల్ని వాడుకొని వదిలేస్తున్నటువంటి శ్రీధర్ బాబు గారేమో మీకు దేవుడు అయిండు. ఇవాళ అదే విధంగా ఇవాళ దొంగ బతుకుతూ ఇవాళ దొంగ సర్టిఫికెట్లతోటి మీరు సర్పంచ్లుగా ఎంపీటీసీగా నియామకం కావాల్సిన అవసరం వచ్చింది. మీరు ఉద్యోగాలలో ఈ దొంగ సర్టిఫికెట్లు వాడాల్సిన అవసరం వచ్చింది. బాజాప్తుగా రెడ్డి గాన్ల కులమే మాది గాన్ల కులానికి అనుబంధమే మనం చెప్పి ఎందుకు మీరు దాన్ని సాధించుకోలేకపోతా ఉన్నారు? మీ నాయకుని ఎందుకు ప్రశ్నించలేకపోతా ఉన్నారు? రోషయ్య గారి ప్రభుత్వంలో అప్పుడు కూడా ఇదే ఆబ్జెక్షన్ రేజ్ అయితే ఈ కమ్యూనిటీకి ఈ వివాదం తేలే వరకు నిలుపుదల చేయమని ఆదేశాలు వచ్చినాయి తప్ప బ్యాన్ రద్దు చేయమని చెప్పేసి ఇక్కడ ఆదేశాలు రాలేదు సార్. అప్పటి నుంచి కూడా మేము కొట్లాడుతూనే ఉన్నాము, హైకోర్టుకి వెళ్తున్నాం, మా దగ్గర రికార్డర్లు ఉన్నాయి. హైకోర్టు ఆదేశాల మేరకు ఇదే ప్రభుత్వాలు మాకు సర్టిఫికెట్లు ఇచ్చినాయి, మేము తీసుకుంటున్నాం, కొంతమంది అనుభవిస్తా ఉన్నారు. చాలా మంది మేజర్ కమ్యూనిటీలో మాకున్నటువంటి వాళ్ళకి చాలా మంది కూడా సర్టిఫికెట్లు లేవు. ఎందుకు
ఏదైతే రోషయ్య కాలంలో నిలుపుదల చేయించారో అప్పటి నుంచి పోరాటం చేస్తా ఉన్నారు. అప్పటి నుంచి పోరాటం చేస్తా ఉన్నారు అని అంటే మీరు గాండ్ల కులం కాదు, మీరు గాండ్ల కులం కాదు అని మీరే చెప్తా ఉన్నారు. రెడ్డి గాండ్లని మీరే ఒప్పుకుంటా ఉన్నారు. మళ్ళా హైకోర్టు ఆదేశాల మేరకు సర్టిఫికెట్లు వచ్చినాయి అంటా ఉన్నారు. మనకి మళ్ళా మాలాంటి వాళ్ళ కొంతమందికి సర్టిఫికెట్లు ఏమంటా ఉన్నారు. హైకోర్టు ఆదేశంతో ఒకరికి సర్టిఫికెట్ ఇస్తే దాన్ని చూపించుకుంటూ మిగతా వాళ్ళందరూ కూడా సర్టిఫికెట్లు పొందే అవకాశం లేదా? ఒకటి నిజంగానే మీకు కనుక హైకోర్టు ఇచ్చినట్టు అయ్యి ఉంటే అదే హైకోర్టు ఆర్డర్ను మీరు కటారంలో పెట్టి తీసుకోకుండా ఎందుకు రేగొండ నుంచి దొంగ సర్టిఫికెట్ తీసుకోవాల్సి వచ్చిందో ఒక్కసారి ఆలోచన చేయాలి. మీరు నిజంగానే ఏదైతే గాన్లకు ఉపకులం రెడ్డి గాన్ల అయినట్టయితే ఎందుకు మళ్ళీ మేము మై బిలాంగ్స్ టు గాన్లా అని చెప్పి ఎందుకు చెప్పుకుంటా ఉన్నారు? రెడ్డి గాన్లా అని బాజాప్తా ఎందుకు చెప్పుకోలేకపోతా ఉన్నారు? ఏదైతే కుల వృత్తుల ఆధారంగానే మనం చేసే వృత్తుల ఆధారంగానే కులాలు ఏర్పడ్డాయి. మరి ఖచ్చితంగా మరి మీరు ఏదైతే రెండేళ్ల గానుగా కట్టుకునే రెడ్డి గాన్లలో నిజంగానే మీకు రెడ్డి గాన్ల అనే ఒక గుర్తింపు వచ్చింది కాబట్టి మరి ఎందుకు ఆ రెడ్డి గాన్లను బీసీ కులాల్లో చేర్చాలని చెప్పి ఎందుకు ఉద్యమం చేయడం లేదు? మరి ఇక్కడ సోషల్ స్టేటస్ కు సంబంధించిందే ఇవాళ రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా వెనుకబడిన వర్గాలను సామాజికంగా కూడా వాళ్ళందరి లోపల ఐక్యతను ఏదైతే సమానత్వాన్ని తీసుకురావాలి అని చెప్పే సోషల్ స్టేటస్ కోసమే ఇవాళ ఏదైతే ఆర్థికంగా మరి వెనుకబడ్డ వాళ్ళతో పాటు సోషల్ స్టేటస్ లో కూడా సమానత్వం కల్పించడం కోసమే రిజర్వేషన్ వ్యవస్థ ఏర్పడ్డది. మరి సోషల్ స్టేటస్ మీకు మీరే మరి రెడ్డి అని చెప్పి పెట్టుకుంటారు. సమాజంలో మరి ఇక్కడ మెరుగైన వర్గంగా మీరే చలామణి అవుతూ మళ్ళా మమ్మల్ని బీసీలో చేర్చాలని చెప్పి రెడ్లుగా చలామణి అవుతున్న మీరు ఇలా బీసీల అవకాశాలను దెబ్బకొట్టడం ఎంతవరకు సమంజసం? మరి దీని మీద శ్రీధర్ బాబు గారి చర్య ఏంటిది? మరి దీని మీద ఆయన స్టాండ్ ఏంటిది? ఇలా పుట్టా మధుకర్ గారు మరి ఏదైతే గాన్ల కులానికి ఉపకులంగా ఉన్నదని చెప్పి చారిత్రక ఆధారాలు వాళ్ళ దగ్గర ఉన్నాయట, వాటిని తగు పరిశీలించి చర్యలు తీసుకున్నారని చెప్పి బీసీ కమిషన్ కు లెటర్ రాసేండు. శ్రీధర్ బాబు గారు స్టాండ్ ఏంటిది? వాళ్ళను రెడ్డి అంటాడా లేదంటే బీసీ అంటాడా? ఎందుకు మరి వాళ్ళను ఇవాళ దాని మీద మరి బీసీ కమిషన్ కు లెటర్ రాయడమో, బీసీ కమిషన్ ఆదేశించడమో, లేదంటే వీళ్ళని రెడ్డిలుగానా లేదంటే బీసీలుగా ఏదో ఒక విషయం ఎందుకు తేల్చలేకపోతా ఉన్నాడు? ఇవాళ వీళ్ళు దొంగ సర్టిఫికెట్లు తెచ్చుకుని దొంగల్లాగా ఎందుకు బతకాల్సి వస్తుందో ఒక్కసారి ఆలోచన చేయాలి. అదే విధంగా చూసుకున్నట్టయితే ఇవాళ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిండ్రు. ఇక్కడ బీజేపీ నాయకుడట, ఆయన బీజేపీ మండలాధ్యక్షుడు అని చెప్పి మామ అవుతాడు ఈయన రెడ్డి గాన్లా, ఈయన తీసుకొచ్చిండు. ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిండని చెప్పి మోహన్ రెడ్డి గతంలో బీఆర్ఎస్ ఉండే మరి పోటీ చేసే సమయంలో నేను ఇండిపెండెంట్ అని చెప్పుకున్నాడు. పాపం ఆయన కూడా ఎందుకు ఇండిపెండెంట్ అని చెప్పుకున్నాడు అంటే నేను రెడ్డి గాన్ల సర్టిఫికేట్ ఉన్నది, నేను గాన్ల సర్టిఫికేట్ తీసుకున్నా, మరి దీని ద్వారా కనుక నేను పోటీ చేసినట్టయితే నాకు కాంగ్రెస్ నుంచి ఇబ్బంది అవుతుందని చెప్పి మరి ఆయన నేను ఇండిపెండెంట్ అభ్యర్థిని అని చెప్పి చెప్పుకున్నాడు. ఆయన తీసుకొచ్చి ప్రెస్ మీట్ లో కూర్చోబెట్టి ఆయన టీఆర్ఎస్ రిప్రజెంటేటివ్ గా మరి గాన్ల ఏదైతే రెడ్డి గాన్ల కులం తరఫున మాట్లాడించిండు. మరి మొన్నటికి మొన్న ఏదైతే అక్కడ ఆశ్రయించింది కదా, తీన్మార్ మల్లన్న దగ్గరికి పోయిండు, పాతూరి రామకృష్ణయ్య దగ్గరికి పోయి మరి ఇక్కడ తమకు జరిగింది అన్యాయం అని చెప్పి చెప్పుకుంటున్నటువంటి అశోక్ ఎక్కడున్నాడు? మరి వాళ్ళందరూ ఆ కాంగ్రెస్ నాయకులందరూ ఎందుకు పోరాటం చేస్తా ఉన్నారు? నీ కాంగ్రెస్ నాయకులే కదా, మరి మీ మీద ఎందుకు పోరాటం చేస్తా ఉన్నారో మరి మీ సార్ దగ్గర కూర్చుని పెట్టుకొని ఎందుకు మాట్లాడతలేరు? మరి ఇవాళ ఎవరిని బదనాం చేయడానికి ఈ ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా మీరు మరి గాన్లనా రెడ్డి గాన్లనా అనేది మాత్రం ఖచ్చితంగా తేలాల్సి ఉన్నది. అదే విధంగా మీరు ఏదైతే ఇవాళ నిన్న పత్రికా సమావేశం ఏర్పాటు చేసిందో అది మీరు నిజంగా మీ కులాని కోసం, మీ కులానికి రక్షణ కోసం ఏర్పాటు చేసినా లేకపోతే శ్రీధర్ బాబును రక్షించడానికి ఏర్పాటు చేసినరా? వీళ్ళు గాన్లనా రెడ్డి గాన్లనా అనేదానిలా శ్రీధర్ బాబు స్టాండ్ ఏందనేది మరి ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే మంత్రిని ప్రజానికం ప్రశ్నిస్తా ఉన్నారు. ఖచ్చితంగా మరి ఇక్కడ ఏదైతే మంత్రిలో బీసీ కోటాలో రెడ్లకు వాటా కల్పిస్తాడా శ్రీధర్ బాబు, లేదంటే మరి ఇక్కడ వాళ్ళను దొంగ సర్టిఫికెట్లు తెచ్చుకొని మీకు ఏం కాకుండా నేను చూసుకుంటా అని చెప్పి చెప్తా ఉన్నాడా, లేదంటే ఎందుకు దీళ్ళ మీద నిర్ణయం తీసుకోకుండా గోడ మీద నిలబడి ఉన్నాడో ఒకసారి ఆలోచన చేయాలి. 40 సంవత్సరాల పాటు పరిపాలన చేసింది ఇలా కుటుంబం. అప్పటి నుంచి మరి ఇక్కడ గాన్లా రెడ్డి గాన్లా అనేది ఇక్కడ ఆ వివాదం కొనసాగుతూనే ఉన్నది. రోషయ్య ఎప్పుడు తెలంగాణ రాకముందు వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత అధికారంలోకి ఏదైతే ముఖ్యమంత్రిగా చేపట్టినటువంటి రోషయ్య కాలం నుంచి వీళ్ళ సర్టిఫికెట్లను ఆపేయమంటే మరి ఇప్పటి వరకు కూడా ఆయన ఆ సమయంలో మంత్రిగా ఉండే ఆ రోజు తేల్చలేదు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పోనీ తెలంగాణ ప్రభుత్వంలో అయినా ఏదన్నా చిన్న లేఖ రాసిందా అంటే అది లేదు. చిన్న పోరాటం చేయలేదు ప్రతిపక్ష నాయకుడిగా. ఇవాళ అధికారంలోకి వచ్చిండు, ఇంత పెద్ద వివాదం జరుగుతా ఉన్నది, అయినా దాని మీద నోరు మెరుపుతలేడు. మరి ఇక్కడ రెడ్డి గాన్ల ఇది ఓసీనా బీసీనా అనేది తేలాల్సి ఉన్నది. గాన్ల కులం అని చెప్పుకోవడానికి రెడ్డి గాన్లకు అర్హత లేదు. మీరు నిజంగా ఏదైతే మరి సబ్ క్యాస్ట్ అని చెప్పుకుంటా ఉన్నారో దాని మీదే స్టాండ్ అయి ఉండాలి. రెడ్డి గాన్ల అని చెప్పి మీరు బీసీలుగా చెలామణి అవుతారా, లేదంటే మరి ఇక్కడ బీసీని వదిలేసుకొని మీరు
ఎట్లుగా స్థిరపడతారా అనేది మరి ఇక్కడ మీరు నిర్ణయం తీసుకోవాలి. దానికి తగ్గట్టుగా మీ ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అని చెప్పుకునే శ్రీధర్ బాబు గారు ఆయన స్టాండ్ ఏందో కూడా చెప్పాలి. ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే దొంగ సర్టిఫికెట్లతోటి మరి ఇక్కడ రోషయ్య నిలుపుదల తెచ్చే సర్టిఫికెట్లు చేస్తే వీళ్ళు దొడ్డిదారిన గాన సర్టిఫికెట్లు తెచ్చుకొని ఎవరైతే నిలబడ్డారో ఈ ముగ్గురిని కూడా ఖచ్చితంగా బర్తరఫ్ చేయాలి. బర్తరఫ్ చేసి వీళ్ళ రెండో స్థానంలో ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఖచ్చితంగా సర్పంచ్ పగ్గాలు అప్పగించి బీసీలకు న్యాయం చేయాలి. ఇప్పటికే బీసీ రిజర్వేషన్ 42% కల్పిస్తాన తీవ్ర అన్యాయం చేసినటువంటి శ్రీధర్ బాబు ఈయన సొంత నియోజకవర్గంలో ఇవాళ 3 బీసీ సర్పంచ్ స్థానాలను అప్పనంగా రెడ్లకు కట్టబెట్టింది కాబట్టి దీనికి పూర్తి బాధ్యత మంత్రి శ్రీధరే దీనికి బాధ్యత వహించాలి. ఖచ్చితంగా దీని మీద నిర్ణయం తీసుకోవాలి. ఇంకా కూడా డొంక తిరుగు మాటలతోటి మరి ఇక్కడ ఏదైతే ఆ కర్ర విరగద్దు పాము కావద్దన్న సందంగా అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తే మరి ఇక్కడ బీసీ సమాజం ఊరుకునే లేదు. ఏదైతే బాదూరు రామకృష్ణయ్య చెప్పినట్టు ఖచ్చితంగా బీసీ సమాజం అంతా కూడా ఏకమై మిమ్మల్ని రాబోయే ఎన్నికల్లో మరి చిత్తుగా ఓడించడానికి కూడా అందరూ ఏకమవుతారని చెప్పి తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం.